సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటన్ ఇన్ బ్యాక్వర్డ్ ఆర్డర్. సో బ్యాక్వర్డ్ ఆర్డర్ అనగానే నేను మళ్ళీ వీటిని తుడిపేసి నేను రాయనండి. బ్యాక్వర్డ్ ఆర్డర్ అంటే ఎలా రాయాలి, జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి నేను రాయను. ఇప్పుడు బ్యాక్వర్డ్ ఆర్డర్ అనగానే ఏంటి, ఇప్పుడు మామూలుగా ఫార్వర్డ్ ఆర్డర్లో మనకి ఇది లెఫ్ట్ ఇది రైట్. ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, ఫ్రమ్ రైట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. బ్యాక్వర్డ్ అన్నారు కాబట్టి నేను దీన్ని లెఫ్ట్గా తీసుకుంటున్నాను, దీన్ని రైట్గా తీసుకుంటున్నాను, అంతే కదండి. మళ్ళీ నేను తుడిపేసి రాయాలా? ఓకేనా, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంక వాళ్ళు ఏం చెప్పారు, దెన్ వాట్ విల్ బి ద 13th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద థర్డ్ లెటర్ ఫ్రమ్ ద రైట్. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉంది, రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. షార్ట్ కట్ ఫస్ట్ చెప్తున్నా, 3 ప్లస్ ఏ లెటర్ అన్నారు 13, రెండింటిని యాడ్ చేయాలి. ఎందుకని, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉంది కాబట్టి 16. ఈ 16th లెటర్ ఎక్కడి నుంచి చూడాలి, ఫ్రమ్ రైట్ అన్నారు కాబట్టి ఫ్రమ్ రైట్ నుంచి చూడాలి. రైట్ అంటే ఇక్కడ ఏంటి, ఇది రైట్ నుంచి 16 అండి, ఇక్కడ నుంచి 16. ఓకేనా, ఇక్కడ నుంచి 16 అంటే ఏదవుతుందండి చూడండి, 16 అనగానే మనకు గుర్తు రావాలి 16, ఓ అంటే 15, పి అంటే 16. సో ఆన్సర్ ఏంటి, పి. ఆన్సర్ ఏంటి, పి. అయితే ఇప్పుడు దీన్ని నేను ఈ షార్ట్ కట్ తెలియని వాళ్ళకి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉంటే యాడ్ చేయాలి, ఆ యాడ్ చేసి వచ్చిన నెంబర్ని ఫ్రమ్ రైట్ నుంచి అన్నారు కాబట్టి రైట్ నుంచే చూడాలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, షార్ట్ కట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. రెండింటిని యాడ్ చేయాలి, అక్కడ నుంచి చూడాలని. అలా కాకుండా ఇప్పుడు ఫ్రమ్ రైట్ అన్నారు, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే రైట్ అంటే ఇదని అనుకున్నాము. ఇక్కడ నుంచి ఏమన్నారు, థర్డ్ ఫ్రమ్ రైట్, ఇక్కడ నుంచి 1 2 3 13 లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఇదండి ఇప్పుడు. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే మీరు నోట్ చేసుకోండి, జెడ్ వై అని చెప్పి. లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళిపోవాలి, రైట్ అంటే ఇటు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం రివర్స్లో తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ నుంచి లెఫ్ట్ అగైన్, మళ్ళీ ఇక్కడ నుంచి 13, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఏమొచ్చిందండి, పీనే కదా. ఓకేనా, ఎంత ఈజీనో చూసారా. ఇలా చేస్తే టైం పడుతుంది, ఇవన్నీ నోట్ చేసుకొని ఇదంతా. ఓకేనా, అవన్నీ నోట్ చేసుకొని మనకి టైం వేస్ట్ కాబట్టి నేను ఇవేమన్నా నోట్ చేశాను, నాకు ఇవేమన్నా అవసరమా ఇది చేయడానికి, ఏం అవసరం లేదు. ఫ్రమ్ రైట్ అన్నారు, ఫ్రమ్ రైట్. ఓకేనా, ఫ్రమ్ రైట్ అంటే ఫ్రమ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ అన్నారు కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి 16. ఈ 16th ఎక్కడి నుంచి చూడాలి, ఫ్రమ్ రైట్ నుంచి చూడాలి, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చింది ఫ్రమ్ రైట్ అన్నారు కాబట్టి ఫ్రమ్ రైట్ నుంచి. ఓకేనా, అదే మనకి మామూలుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇక్కడ నుంచి చూడాల్సి వచ్చేది, జెడ్ నుంచి. ఓకేనా, బట్ ఇది రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి ఫ్రమ్ రైట్ అంటే ఏ నుంచి అవుతుంది, ఏ నుంచి 16 అంటే పీనే కదండి. ఆన్సర్ పి. ఎంత ఈజీనో చూసారా. ఓకేనా, మనం కాన్సెప్ట్ అర్థం చేసుకొని క్లియర్గా ఏబీసీడీల గురించి మంచిగా ప్లేస్ వాల్యూస్ అన్నీ నోటెడ్ అయి ఉంటే ఫ్రమ్ రైట్ అంటే ఏ2, ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఏ2, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఏ2, ఫ్రమ్ రైట్ అంటే ఏ2, అది క్లియర్గా మన మైండ్లో నోటెడ్ అయిపోయి ఉంటే ఈ ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ. ఓకే, మీకు క్లియర్గా ఇలా చూపించి ఇలా చూపిస్తుంది ఎందుకు అంటే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకు ఈ షార్ట్ కట్ అనేది నోటెడ్ అయిపోయి వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు అని. ఇక అంతే. ఓకేనా, ఫ్రమ్ లెఫ్ట్ రైట్ ఆఫ్ యాడ్ చేస్తాం, ఫ్రమ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ యాడ్ చేస్తాం. ఓకేనా, ఫ్రమ్ రైట్ రైట్ ఆఫ్ సబ్ట్రాక్ట్ చేస్తాం, ఫ్రమ్ లెఫ్ట్ లెఫ్ట్ ఆఫ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఆ వచ్చిన రిజల్టెంట్ నెంబర్ని ఫ్రమ్ లెఫ్ట్ అని ఉంటే లెఫ్ట్ నుంచి చూస్తాం, ఫ్రమ్ రైట్ అని ఉంటే రైట్ నుంచి చూస్తాం. అదే. ఓకే, వెరీ ఈజీ. అయితే అక్కడ చూడాల్సింది రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారా, ఫార్వర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారా, అది కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్.